పాలకవర్గం రండి, ఆ పైపులు పడున్నాయి, అన్నీ పడున్నాయి, ఆ పాతకు కూడా అయిపోతున్నాయి. పైపులు కోనుడు, కమిషన్లు మింగుడు, ఆడవాడేసుడు. ఆడ డ్యామ్ రెడీ లేదు, కెనాల్ రెడీ లేదు, అసలు దాని టెండర్లు కూడా తెలియాలి, డిజైన్ కూడా ఫైనల్ కాలే, పైపులు మాత్రం కొని పడేసిరు ఆడ. కమిషన్లకు కాదా? మరి ఏమంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఎక్కడ లేడు, కాంగ్రెస్ లేనమంటే. కాంగ్రెస్ కాదు, ఏ పార్టీలో లేడు, ఎంత పెద్ద దుర్మార్గుడు. ఎవరికైనా ఉంటాడా? ఈ కేటీఆర్ అసుంటు కొడుకు, ఈ కవిత అసుంటు బిడ్డే, ఆ హరీష్ అసుంటు అల్లుడు, ఇంకో ఈ సంతోషరావు అసుంటు ఈ తోడల్లుడు కొడుకు, 4 స్తంభాలు ఆట ఆడుకుర్రు కేసీఆర్ తోటి. ఉంటారు ఎవరికైనా? చెప్పరు. ఏదన్నా పార్టీలో కూడా వేసి ఉంటాడు. నలుగురు మొదలు నలిగిపోయే నాయకుడు ఉన్నాడు ఆయడన్నా? మైక్ ఇస్తలేరు అంటారు. అరే నువ్వు అపోజిషన్ లీడర్ పోమను ఆ అసెంబ్లీకి, ఎందుకు ఇయ్యరు? ఇస్తారు. నీ నాయకుడే కొట్లాడతలేడు నీకు మైక్ ఇవ్వకుంటే, మీడియా ఛానల్ వాడు కొట్లాడతాడా? వచ్చిండా ముఖ్యమంత్రిగా సెక్రటరీ పోలే, అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వస్తలేడు. పీకరికి అయినా మరి అసెంబ్లీ లీడరు. ఇంకొని చేసుకో, ఇంకో నోని వేయాలి, 4 స్తంభాల ఆటలు నలిగిపోతున్నాడు. వీళ్ళు కూడా మాట్లాడతారా అండి? ఆఫ్టర్ ఆల్ కేటీఆర్ అనే ఎమ్మెల్యే మాట్లాడితే మీరు పెద్ద న్యూస్లు చూపిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే 119 మంది ఉన్నారు అట్లా. ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి 8,000 కోట్లు పెట్టామండి. వరంగల్లో వ్యాగన్ ఫ్యాక్టరీ 8,000 కోట్లు పెట్టామండి. మీ అయ్యా ట్రైబల్ యూనివర్సిటీ మాట ఇవ్వలేదా? ఇలా ట్రైబల్ యూనివర్సిటీ పైసలు ఎవరిస్తున్నారండి? వందే భారత్ తిరుగుతలేవా? కొత్త రైల్వే లైన్లు అయితలేవా? కొత్త హైవేలు, నేషనల్ హైవేలు అయితలేవా? బడుద్దాయిలు, 2 బడుద్దాయిలే. ఇవాళ రోడ్డు వర్కులు జరుగుతున్నాయంటే కేవలం నేషనల్ హైవేస్ జరుగుతున్నాయి, మన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కిందనే జరుగుతున్నాయి. రూపాయి లేదు. సెంట్రల్ రోడ్ ఫండ్ కోసం కొట్లాడుకుంటారు ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు. సిఆర్ఎఫ్, గ్రామీణ సడక్ యోజన, నేషనల్ హైవే, ఈ మూడిట్లే నడుస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైల్వేస్ ఫాల్తు రాజకీయాలు, ఫాల్తు ఆరోపణలు, అసలు బేస్లెస్ అలిగేషన్స్, యూజ్లెస్ అడ్మినిస్ట్రేషన్. నీ గ్రామ పంచాయతీలు, సర్పంచులు ఇంతో అంత నడిపిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ నిధులు. నువ్వు